ఓకే అండి, మరి కట్లెట్స్ తయారీ విధానం చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ ఏంటో చూద్దాం. సో నాకు కూడా తెలియదు బేసిక్ గా. మరి ఇప్పుడు గౌరవ్ ఏం చేస్తాడు? సో గౌరవ్ ఏమన్నా థింక్ చేసావా? థింక్ చేశాను బికాజ్ నాకు అంత హాట్ ఇష్టం లేదు. సో ఏదైనా డెజర్ట్ టైప్ స్వీట్ టైప్ చేస్తే అంకుల్ విల్ గివ్ మీ ఎనీ ఐడియాస్. తప్పకుండా. సో డెజర్ట్ గానీ స్వీట్ గానీ అలాంటివి ఏమైనా చెయ్యాలని అనుకుంటున్నాడు గౌరవ్ రాజు గారు. ఓకే, మీరు ఏదన్నా మంచి ఐడియా ఇచ్చేయండి. ఓకే, అంటే కొంచెం ఈజీగా కూడా చేసుకునేట్టుగా ఉంటే బాగుంటుంది కదా. ఓకే, ఇప్పుడు మనకి సీతాఫలం బాగా దొరుకుతున్నాయి. అవును. సో దాని కాంబినేషన్ లో శ్రీఖండ్ ఓకే కదా. యా ఓకే, ఈజీగా కూడా చేసుకోవచ్చు. అందుకనే ఫైన్ అంటున్నాడు గౌరవ్ కూడా. ఓకే, సో అయితే సీతాఫల్ శ్రీఖండ్ రాజు గారు. అవునండి. ఓకే, మరి సీతాఫల్ శ్రీఖండ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సీతాఫల్ శ్రీఖండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1/2 కిలో, సీతాఫలం గుజ్జు 1/2 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా. సీతాఫల్ శ్రీఖండ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. గౌరవ్ చక్కగా రాజు గారి దగ్గర ఇలా చిటికలో నేర్చేసుకున్నాడు శ్రీఖండ్. ఎందుకంటే చాలా బాగా డైలాగ్స్ చెప్తూ ఉంటాడు కదా. ప్లస్ అదేమి హార్డ్ కూడా కాదు కాబట్టి ఇంకా బాగా గుర్తుండిపోయింది దానికి. ఇప్పుడు మనకి ఫాస్ట్ గా చేసేస్తాడు. సో స్టార్ట్ చేద్దామా గౌరవ్ మరి? ఒక పెద్ద బౌల్ లో ఐల్ టేక్ సమ్ యోగర్ట్. ఓకే, సో బేసిక్ గా శ్రీఖండ్ అందరికి తెలుసు కదా, పెరుగు మనం కొంచెం ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి. సో ఏదైనా ఒక గుడ్డలో కట్టేసి పెడితే మనకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది, గడ్డ పెరుగు వచ్చేస్తుంది. సో దాన్ని మనం శ్రీఖండ్ కి వాడుకోవాలి. సో దీన్ని విస్క్ చేసి ఓకే, కొంచెం క్రీమీ టెక్స్చర్ లో వచ్చినాక. ఓకే, సో ఇంట్రెస్టింగ్ గా ఉందా రెసిపీ నీకు? చాలా ఈజీ కూడా, ఈజీ ఉంది కాబట్టి. మమ్మీ ఎప్పుడైనా బాగా కోపంగా ఉన్నారనుకో నీ మీద, అప్పుడు ఇది చక్కగా చల్ల చేసేసి కాసేపు అలా ఫ్రిడ్జ్ లో పెట్టి ఇచ్చేసావనుకో మొత్తం ఎగిరిపోతుంది. లేదు, మమ్మీకి సారీ చెప్పినా కూడా ఓకే అనేస్తుంది. అవునా? మమ్మీలు అంతే అబ్బా. సో ఓకేనా అది అలాగా? యా, ఇప్పుడు షుగర్ వేసేసుకుని. సో షుగర్ పౌడర్. సీతాఫలం ఇష్టమేనా మీ ఇద్దరికి? నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టమా? నాకు కూడా ఇష్టం. అయితే జలుబు చేస్తుందని కొంచెం తక్కువ తింటూ ఉంటాను కానీ. సో ఇప్పుడు సీతాఫల్ పేస్ట్. ఓకే, మనం గింజలన్నీ తీసేసి దాన్ని కాస్త గుజ్జులా చేసేసుకుంటే ఫైన్ గా కావాలంటే కొంచెం మిక్సీ కూడా చేసేసుకోవచ్చు. సో గౌరవ్, నువ్వు పాటలు పాడతానన్నావు కదా ఇందాక. పాటలు కూడా పాడుతాను. నీ డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా నువ్వు సినిమాలు చెప్పినవి? సినిమా నుంచి గుర్తులేదు, బట్ ఐ లైక్ అ మూవీ. దట్స్ హాలీవుడ్ మూవీ A Few Good Men అనేది. లైక్ ఇట్స్ ఓల్డ్ మూవీ. టామ్ క్రూజ్ ఇస్ ఎ హీరో. దాంట్లో నుంచి ఒక డైలాగ్ గుర్తుంది. చెప్పు. సరే, ఇప్పుడు తెలుగు డైలాగ్స్ కాకుండా వెరైటీ ఇంగ్లీష్ డైలాగ్స్. ఓకే, సో దానికి కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది ఉంటుంది. అయితే పక్కన పెట్టేసి స్టాప్ దట్. యు కెన్ స్టాప్. సో దిస్ ఇస్ అ కన్వర్సేషన్ బిట్వీన్ టామ్ క్రూజ్ అండ్ ఒక కార్నెల్ ఉంటారు. సో వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఇది. ఓకే, ఫస్ట్ టామ్ క్రూజ్, దెన్ విల్ కమ్ ద. రెండు చెప్తావా? యా, వెరీ గుడ్, సూపర్. ఫస్ట్ గోస్ టామ్ క్రూజ్. I want answers. You want answers? You can't handle the truth, son. Son, we live in a world that has walls, and those walls have to be guarded by men with guns. Who's going to do it? You? You, Lieutenant Weinberg? I have a greater responsibility than you can possibly fathom. You weep for Santiago, and you curse the Marines. You've got that luxury. You've got that luxury of not knowing what I know. That Santiago's dead, while tragic, saved lives. And my existence, while grotesque and incomprehensible, to you, saves lives. But deep down at parties, you don't talk about it. Because you want me on that wall, you need me on that wall. We use words like honor, code, and loyalty. We use them as a backbone to a life spent defending something. You use them as a punchline. I have neither the time nor the inclination to explain myself to a man who rises and sleeps under the blanket of the very freedom I provide, and then question in the manner which I provided. Otherwise, I suggest you to pick up a weapon and stand opposed. Either way, I don't give a damn what you think you're entitled to. ఇదంతా తెలుగులో చెప్పు ఒకసారి. అనుకున్నాను, బట్ ట్రాన్స్లేషన్ చాలా కష్టం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో డైలాగ్ ఉందా? ఇద్దరిది చెప్పేసావా? లేదు, ఇద్దరు అయిపోయింది. సో బాగున్నాయి, మీ ఇద్దరు కూడా చక్కగా అన్ని బాగా చెప్తున్నారు. ఇందుకే చిల్డ్రన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసు కదా మీ ఇద్దరికి? యా, బికాజ్ చాచా నెహ్రూ లవ్స్ చిల్డ్రన్. సో అందుకు హీ మేడ్ హిస్ బర్త్డే ఇంటూ చిల్డ్రన్స్ డే. సూపర్. సో కాబట్టి ఈ రోజు మనం ఆయన బర్త్డే ని ఇలాగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, కొద్దిగా కుంకుమ పువ్వు కూడా మనం పాలల్లో నానబెట్టేసుకొని పెట్టుకుంటే దానికి కలర్ వస్తుంది, కొంచెం ఆ డిఫరెంట్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో తర్వాత మనకి గౌరవ్ ఒక మంచి పాట కూడా పాడతాడు ఇది అంతా కలిపేశాక. ఓకే, ఇప్పుడు కొన్ని బాదం వేసుకుంటాం. సో మూవీస్ అన్ని రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటారా ఇద్దరు? యా, ఐ వాచ్ ఇట్ అ లాట్. ఓకే, సో ఇది అయిపోయిందా? యా. సో విల్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద బౌల్. ఓకే,
సో దీని మీద లాస్ట్ లో కొన్ని బాదం వేసేసుకుందాం. ఓకే. దట్స్ మై ఫస్ట్ డిష్. ఓ సో నీ ఫస్ట్ డిష్ ఇది. యా సూపర్, బాగా చేసావు యాక్చువల్ గా. థ్యాంక్ యూ. సో గౌరవ్ చేసిన సీతాఫల్ శ్రీఖండ్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సీతాఫల్ శ్రీఖండ్ తయారు చేసే విధానం. ముందుగా సీతాఫలం గుజ్జు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పంచదార పొడి, సీతాఫలం గుజ్జు, నానబెట్టిన కుంకుమ పువ్వు, తరిగిన బాదం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై చల్లగా సర్వ్ చేసుకుంటే సీతాఫల్ శ్రీఖండ్ రెడీ. సో ఇప్పుడు గౌరవ్ రెడీ చేసిన సీతాఫల్ శ్రీఖండ్. సో శ్రీఖండ్ నాకు చాలా ఇష్టం బేసిక్ గా. ఎలా ఉంది? ఇట్స్ వెరీ టేస్టీ. నైస్. ఐమ్ హ్యాపీ దట్ ఇట్ కేమ్ అవుట్ గుడ్. ఓకే, ఇది మొత్తం నాకే. సూపర్ గా ఉంది. చాలా బాగుంది గౌరవ్. థ్యాంక్ యూ సార్. పంచదార పొడి కూడా ఎక్కువ కాకుండా మీడియం బ్యాలెన్స్ గా చాలా బాగుంది. అండ్ సీతాఫల్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సో చూసావా, మా ప్రోగ్రామ్ కి వచ్చి నీకు ఎంత మంచి డిష్ నేర్పించేసామో కదా. సో మీ ఇద్దరికి బాగున్నాయి కదా మీరు చేసిన వెరైటీస్ అన్ని కూడా. సో శ్రీఖండ్ చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి. మరి అలాగే మీరు మీ చేతి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొన్ని రకాల ఆహార పదార్థాలని కలిపి అంటే కాంబినేషన్ లాగా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకి కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళలో క్యారెట్ రసం, అలాగే టమాటా రసం, కొద్దిగా తేనె, ఇవి 3 కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని ఇది కనుక ప్రతిరోజు ఒక గ్లాస్ తాగుతూ ఉన్నట్లయితే రక్తశుద్ధి జరుగుతుంది. రక్తశుద్ధి జరగడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి మన దరి చేరకుండా ఉంటాయి.